హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 6వ తరగతిలోని తెలుగులోని బాలనాగమ్మ అనే పాఠ్యభాగం గురించి నేర్చుకుందామా మరి? ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద బాలనాగమ్మ కథ. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల మనస్సులో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యము. ప్రావేశిక కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవి కోసుకుంటారు. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేందుకు చేసిన సాహస కథ ఇది. ఆ జానపద కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. శ్రీ కాశీకి పడమటి దిక్కున మున్నూరు రామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యమున్నది. ఆ రాజ్యానికి రాజు నవాంబోజరాజు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. వాళ్లకు చాలా ఏండ్ల దాకా సంతానం కలగలేదు. పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నోమరాని నోములు నోచింది. పట్టరాని వ్రతాలు పట్టింది. ఆఖరకు జటంగముని పర్వతం చేరుకుని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్యం మూలాన 4 మద్ది చెట్ల నడుమన ఉన్న బాలమామిడి చెట్టునెక్కింది. ఎన్ని పండ్లు కోసుకొని తింటే అంతమంది పిల్లలు గలుగుతారని ఒడి నిండ్ల పండ్లు తెంపింది. కిందకి దిగంగానే 7 పండ్లే మిగిలినాయి. రెండోసారి కూడా సరిగ్గా అట్లనే అయ్యింది. మూడోసారి మళ్ళా ఆ చెట్టు మీదికెక్కింది. పండ్లు తెంపసాగింది. అప్పుడు 12 తలల నాగేంద్రుడు చెట్టు చుట్టూ జుట్టుకొని పడగెత్తిండు. అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటూ, ఎందుకొచ్చినవు స్వామి? నా ప్రాణాలు తీయడానికి వస్తివా? నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన 9 నెలలకు నిన్ను చేరుకుంటానని చేతులెత్తి మొక్కింది. సరే, మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు. చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిల 7 మామిడి పండ్లే ఉన్నాయి. 7 మామిడి పండ్లు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరగించింది. నెలలు నిండనంక ఒకటే కాన్పులా 7 మంది ఆడబిడ్డలకు జన్మ ఇచ్చింది. ఆ 7 మందికి సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ అని పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగింది. సరిగ్గా 9 నెలలు పూర్తి కావస్తుండగానే పెనిమిటిని పిలిచి, రాజా, ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకొని పోతాడు. పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే. కడుపులో పెట్టుకొని కాపాడుకో. మారుమనువు చేసుకోకు. నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది. అన్నట్లుగానే 9వ నెల అయిపోంగానే నాగేంద్రుడు ఆమెను కాటేసిండు. నవాంబోజరాజు కూడా భార్యకిచ్చిన మాట మర్చిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు. పగలు రాత్రి వాళ్లతోనే గడుపుతున్నాడు. రాజ్యము రాచరికం మర్చిపోయిండు. అప్పుడు మంత్రులు, ప్రధానులు, బంధువులు బలగము అంతా కలిసి ఆయనకు నచ్చజెప్పి మాణిక్యాల దేవితోని మళ్ళా పెండ్లి చేసిండ్రు. అయినా గాని రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం ఎల్లదీసిండు. అది ఇట్లుండగా ఢిల్లీ పాదుషా నుంచి నవాంబోజరాజుకు జమాబందీ లెక్కలు చూడ్డానికి రావలసిందిగా తాకీదొచ్చింది. ఇదే మంచి సమయమని మాణిక్యాలదేవి పిల్లలను నా కంటి పాపలాగా చూసుకుంటా, నీకేం భయం లేదు పొయ్యి రమ్మని చిలుక పలుకులు పలికింది. తప్పనిసరి ఆమెకు పిల్లలనప్పజెప్పి ఢిల్లీకి పోయిండు రాజు. ఆ పిల్లలు బతికున్నంతకాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్లు లేడని మాణిక్యాలదేవి వాళ్లను కన్నమ్మ కష్టాలు పెట్టింది. తిండి పెట్టకుండా, నీళ్లు పొయ్యకుండా విషం పెట్టి చీకటింట్ల వేసింది. అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆత్మ ఆ పిల్లలను కాపాడింది. ఇట్లయితే పనిగాదని అడవిలా ఒక పాడుబడ్డ గుడిలా వేసి తాళమేసి ఏమెరగనట్లు ఇంటికొచ్చింది.
అక్కడ కూడా లక్ష్మీదేవమ్మ ఆ పిల్లలను కాపాడింది. ఢిల్లీలో ఉన్న భర్తకు కలలు కనిపించి సంగతంతా చెప్పింది. వెంటనే నవాబ్ భోజరాజు పాదుషాకు మాటనన్నా చెప్పకుండా రాజ్యానికొచ్చిండు. మాణిక్యాలదేవిని తిట్టి కొట్టి తన పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇట్లయితే కాదని మాణిక్యాలదేవి మరుగుమందు పెట్టి భర్తను వశపరుచుకున్నది. ఆ మందు మాయతోని రాజు ఆమె చెప్పినట్ల ఆడసాగిండు. ఒకరోజు మాణిక్యాలదేవి ఆ పిల్లలను చంపేసేయమని అడవికి పంపించింది. కన్నబిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిలా నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చిండు నవాబ్ భోజరాజు. ఆ అడవిలా దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడసాగింది. అదే సమయాన పానుగంటి రాజైన వద్దిరాజు వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ తెలుసుకున్నాడు. వాళ్ళు తన అక్కబిడ్డలేనని గ్రహించి తన రాజ్యానికి తీసుకుపోయి తన 7 మంది కొడుకులకిచ్చి ఘనంగా పెళ్లి చేసిండు. ఆ విధంగా సూర్యవద్దిరాజుకు సూర్యనాగమ్మ, చంద్రవద్దిరాజుకు చంద్రనాగమ్మ, శరభవద్దిరాజుకు ఉత్తరకన్య, పాపవద్దిరాజుకు దక్షిణకన్య, కామవద్దిరాజుకు పగడాల సంగమ్మ, రామవద్దిరాజుకు మునికన్య, కార్యవద్దిరాజుకు బాలనాగమ్మ భార్యలైనరు. ఇట్లా ఉండగా నవాబ్ భోజరాజు చెప్పకుండా పోయిండని, ఢిల్లీ పాదుషా కక్షగట్టి పన్నులు సరిగ్గా కట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకుని నవాబ్ భోజరాజును ఎల్లగొట్టిండు. భార్యతో పాటు అడవుల పాలైన నవాబ్ భోజరాజు అడవిల కట్టెలు కొట్టుకొని బతుకసాగిండు. ఒకరోజు కట్టెలమ్మ నీకై పానుగంటికి పోతే బిడ్డలాయన్ను గుర్తుపట్టి చేరదీసినరు. భర్త ఎక్కడ పోయిండో తెలవక వెతికి వెతికి పిచ్చిదై ఎక్కడెక్కడనో తిరగవట్టింది మాణిక్యాలదేవి. కొన్ని రోజులకు మరుగుమందు వికటించి నవాబ్ భోజరాజు కూడా కాలం చేసిండు. మరికొంత కాలానికి వద్దిరాజుకు గండికోటకు పోవలసిన జరూరు కార్యం ఏర్పడింది. రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి 7 మంది కొడుకులను తీసుకొని గండికోటకు బయలుదేరిండు వద్దిరాజు. అప్పుడు కార్యవద్దిరాజు భార్య బాలనాగమ్మ నిండు గర్భవతి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం దాటి బయటికి పోవద్దని 7 గీరలు గీసిండు. మగవాండ్లనెవ్వరినీ కోట లోపలికి రానివ్వద్దని కోట రక్షణ భారం తలారి రామునికి అప్పజెప్పి తండ్రితో కలిసి గండికోటకు పోయిండు. ఈ కథ ఇట్లా ఉండగా నాగల్లపూడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసిన ఒక పకీరు ఉన్నాడు. అతన్ని మాయల పకీరు అంటారు. వానికొక పెద్ద కోట. ఆ కోటలో 14 మేడలు. ఆ మేడల నడుమ 12 స్తంభాల బంగ్లా. ఆ బంగ్లావాడు గాండ్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఒకనాడు వాడు గాండ్ల సంగమ్మ కంటే అందమైన మగువ ఎక్కడున్నదని అంజనం వేసి చూసిండు. బాలనాగమ్మ కనిపించింది. బాలనాగమ్మను పట్టి తేవాలని మాయల పకీరు పానుగల్లులోని బాలనాగమ్మ మేడకు పోయిండు. కాని లోపలికి పోవడానికి వీలు లేదని తలారి రాముడు అడ్డగించిండు. తలారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకొని వానికి తన మంత్రంతో పిల్లలైనట్లు భ్రమ కలిగించి వాడిని వశపరుచుకొని లోపలికి పోయిండు. అప్పటికి బాలనాగమ్మ పిల్లగాన్ని కన్నది. 7 రోజుల బాలెంత. పిల్లగానికి బాలవద్దిరాజు అని పేరు పెట్టుకొని అందరూ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ సమయంలో పానుగంటికి జంగమదేవర వేషంలో వచ్చిన పకీరు బాలెంత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటికొచ్చి బిచ్చం పెట్టు అని శంఖం ఊదిండు. జంగమదేవరనే కదా అన్న నమ్మకంతో బాలనాగమ్మ బయటికొచ్చి గీరల అవతల నిలబడి ముత్యాలు తెచ్చి దానం చెయ్యబోయింది. గీరలు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడని పకీరు బెదిరించగానే ఆమె భయపడి గీరలు దాటింది. దాటిన మరు నిమిషమే ఆమెను నల్ల కుక్కను చేసి తన వెంట తీసుకొని పోయిండు. నాగల్లపూడికి పోయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మ మార్చేసి తనను పెళ్లి చేసుకోమన్నాడు. ప్రాణం పోయిన
నేనా పని చెయ్యనన్నది నాగమ్మ. అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు తీస్తా అన్నాడు పకీరు. అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి, నేను ఒక వ్రతం చేస్తున్నా, అది పూర్తి అవడానికి 12 ఏండ్లయితది. అంతవరకు నన్ను తాకొద్దు. తాకితే నీవు తల పగిలి చస్తవు అని ఆజ్ఞ పెట్టింది. బాలనాగమ్మను మాయల పకీరు ఎత్తుకుపోయిన సంగతి గండికోటలో ఉన్న వద్దిరాజులకు తెలిసి ఎకాఎకిన పానుగంటికి వచ్చారు. 12,000 దండు తీసుకొని అందరూ నాగళ్ళపూడిలోని పకీరు మీదికి యుద్ధం చేయబోయారు. పకీరు మంత్రశక్తి ముందర వీళ్ళ బలం పనిచెయ్యలేదు. సైన్యాన్ని అంతా బూడిదలాగా, రాజులనందర్నీ రాళ్ళలాగా మార్చేసిండు. అక్కడ పానుగంటిలోన ఈ సంగతంతా తెలిసి రాణులందరూ విషాదంలా మునిగిపోయారు. కడుపులా దుఃఖం కండ్లల్లా కనబడనీయకుండా బాలవద్దిరాజును అల్లారు ముద్దగా పెంచుతున్నారు. బాలవద్దిరాజుకు ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. 14 గడియల్లోనే చదువుతో పాటు కట్టెసాము, కత్తిసాము, గుర్రపు స్వాము, విలువిద్య అన్నీ నేర్చుకున్నాడు. 12 ఏండ్ల ఈడు వాడయ్యిండు. ఇది ఇట్లుండగా ఒకరోజు బాలవద్దిరాజు విల్లు బాణాల ఆట ఆడుతుంటే బాణం నంబి నర్సమ్మ కుండకు తగిలి కుండ ముక్కలయ్యింది. ఆమె కోపం పట్టలేక పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడవు అని తిట్టింది. అంతవరకు ఆ సంగతి తెలియని బాలవద్దిరాజు తన తల్లిదండ్రుల సంగతినంతా పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు. 6 నూరైన అమ్మను నాయనను తీసుకొస్తానని పంతం పట్టి నాగళ్ళపూడికి బయలుదేరిండు. అట్లా పోతుండగా పులిరాజు పట్టణం చేరిండు. ఆ రాజ్యంలో మంచినీళ్ళ బాయికాడ పెద్ద పులి ఒక్కటి అందర్నీ మింగవట్టింది. ఆ సంగతి తెలిసి ఆ పులిని వెతుక్కుంటా పోయి దాని గుహలోనే దాన్ని చంపిండు. ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ ఆ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు చేసుకుంటానని చెప్పి ముందుకు సాగిపోయిండు బాలవద్దిరాజు. అటు మీదట ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు. చీకటి వడంగానే అడవి నడుమనున్న ఒక పాడుబడ్డ గుడిలా పడుకున్నాడు. రాత్రిపూట అక్కడికి పులి, నక్క, ఎలుగుబంటు, గుడ్డేలుగు, నాగుంబాము వచ్చి అడవి అవతల ఉన్న చిలుకవాదిపట్నం రాజు కూతురు రాచపుండుతో 2 రోజుల్లోనే చచ్చిపోతదని, అయితే ఈ గుడి మీదనే మొలిచిన ఏడాకుల సంజీవని మొక్క ఆకురసం పిండితే ఆమె మామూలు మనిషి అయిపోతదని మాట్లాడుకోసాగినయి. ఆ మాటలు విన్న బాలవద్దిరాజు ఆ మొక్కను తీసుకుపోయి రాజకుమారిని బతికిచ్చిండు. చిలుకవాదిపట్నం రాజు కూడా తన రాజ్యాన్ని, కూతుర్ను ఇస్తానన్నాడు. వాళ్ళకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనుమాడుతానని చెప్పి ముందుకు సాగిపోయిండు. నాగళ్ళపూడి మొదట్లో ఉన్న నాయవాది పట్టణం చేరుకోంగానే పకీరు ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని పిడిగుద్దులు గుద్ది చంపబోయిండు. అప్పుడది నన్ను మాయల పకీరు కావలి పెట్టిండు. వాడెక్కడున్నాడో ఆ సంగతి చెబుతా. గీ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తా అని పకీరు రహస్యమంతా చెప్పింది. వాణ్ణి కోటకు పోవాలంటే తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనుమణ్ణి అని చెప్పి మాలలు తీసుకొని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది. అట్లనే కోటకు పోయి తల్లిని గలిసిండు బాలవద్దిరాజు. కొడుకు బాలవద్దిరాజును చూడంగానే నాగమ్మకు పట్టరాని సంతోషమయ్యింది. వీడు కర్కోటకుడు బిడ్డ, పానం తీస్తడు, వెళ్ళిపో అన్నది. అప్పుడు బాలవద్దిరాజు, అమ్మ, నేను వాణ్ణి చంపి నిన్ను నాయన్ను తీసుకుపోవడానికి వచ్చిన. వాని పానం ఎక్కడ దాచిపెట్టిండో తెలుసుకో అన్నాడు. బాలనాగమ్మ పకీరునడిగింది. పకీరు తన ప్రాణం 7 సముద్రాల అవతల జీవిగడ్డలోన రాతిగోడ, రాతిగోడలోన రాగికోట, రాగికోట నడుమన ఉక్కుకోట, ఉక్కుకోటలోన ఉన్నోరు ఎలగ చెట్టు, ఉన్నోరు మునగ చెట్టు, నన్నోరు తాటి చెట్టు, 5 నూర్ల ఏప చెట్టు, వీటి నడుమ ముంత మామిడి చెట్టు, ఆ చెట్టు తొర్రలో 7 దొంతలు,
అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం, ఆ బంగారు పంజరంల వజ్రాల చిలుక, ఆ చిలుక కంటల ఉన్నది చెప్పిండు. ఆ సంగతి తెలుసుకున్న బాలవద్దిరాజు సప్త సముద్రాల ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రాలను ఎట్లా దాటవలెనో అని ఆలోచించుకుంటా అక్కడున్న 12 కొమ్మల మర్రి చెట్టు కింద కూచున్నాడు. అదే సమయంలో 12 తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదికి పాకుతున్నాడు. చెట్టు మీదున్న గండబేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి. అప్పుడు ఆలస్యం చేయకుండా తన చంద్రహాసం తీసుకొని దాన్ని 12 తలలను నరికేసిండు. పాము చచ్చిపోయింది. కానీ అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠం పట్టుకొని కాటేసింది. క్షణాలల్లా బాలవద్దిరాజు పానం పోయింది. సాయంత్రం గండబేరుండ పక్షులు రాంగనే పిల్లలు జరిగిన కథంతా చెప్పినాయి. అప్పుడు గండబేరుండ పక్షి సంజీవిని పుల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికించింది. నీ కథ ఏంది చెప్పు అని అడిగింది. బాలవద్దిరాజు తన కథనంతా చెప్పిండు. నీకేం భయం లేదు, జీవిగడ్డ నాకు తెలుసు. నా రెక్కల మీద కూసో, నిన్ను తీసుకుపోయి మళ్ళా తీసుకొని వస్తా అన్నది గండబేరుండ పక్షి. ఆ విధంగా పక్షి మీదెక్కి జీవగడ్డ చేరుకొని తన చంద్రహాసంతోని చెట్లనన్నింటినీ నరికి బంగారు పంజరంలో ఉన్న చిలకను చేజిక్కించుకున్నాడు బాలవద్దిరాజు. అక్కడ పక్షిని పట్టుకోంగానే ఇక్కడ పకీరు చలిజరం మొదలయ్యింది. చిలుకను పట్టుకొని సరాసరి కోటకు వచ్చిన బాలవద్దిరాజును చంపడానికి పోయిండు మాయల పకీరు. పకీరు చెయ్యెత్తితో చిలుక రెక్కలను విరిచేసిండు, కాలెత్తితే కాలును విరిచేసిండు. బాలవద్దిరాజు ఇక లాభం లేదనుకొని పకీరు, నాయనా నా ప్రాణం తీయకు, నీవు చెప్పినట్లు చేస్తా అని కాళ్ళ బేరానికొచ్చిండు. తన తల్లిని విడిచిపెట్టమన్నాడు. తండ్రులను సైన్యాన్ని బతికించమన్నాడు బాలవద్దిరాజు. అన్నీ చెప్పినట్లు చేసిండు పకీరు. ఆఖరున నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని ఆ వజ్రాల చిలుక మెడ విరిచేసిండు బాలవద్దిరాజు. మాయల పకీరు బొబ్బలు పెట్టుకుంటా గిలగిలా కొట్టుకుంటా పానం విడిచిండు. బాలవద్దిరాజు అందరినీ తీసుకొని తన రాజ్యానికి బయలుదేరిండు.